మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము ఎంతో రుచిగా ఉండే కాజు బిస్కెట్స్ రెసిపీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా స్నాక్ కోసం క్రేవ్ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా కాజు బిస్కెట్స్ అనేది మంచి స్నాక్లా పనిచేస్తుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో బటర్ని తీసుకోండి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. మరీ హార్డ్గా ఉండకూడదు, మరీ స్మూత్గా ఉండకూడదు. ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అయితే యాడ్ చేసుకునేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోండి. గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుని వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకుని ఒక క్రీమ్ లాగా రెడీ చేసుకోండి. మన బటర్ క్రీమ్ రెడీ అయిపోతుంది. బిస్కెట్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 1/2 kg మైదా తీసుకున్నాను. ఇప్పుడు మన బటర్ క్రీమ్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు కాజు పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక స్మూత్ డౌ వచ్చేదాకా మీరు మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా పట్టదు, చాలా తక్కువ పడుతుంది. సో గ్రాడ్యువల్గా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కవర్ చేసి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు దీన్ని రెస్ట్ ఇవ్వండి. 15 నిమిషాలు విడిచిపెట్టిన తర్వాత ఈ డౌని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పూరీలు ఇంకా చపాతీలు చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. అయితే కొద్దిగా మందంగా చేసుకోండి. ఇప్పుడు ఒక బాటిల్ మూతతో బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్స్ని కట్ చేసుకోండి. మనకి బిస్కెట్స్ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఓవెన్ని మనం ప్రీహీట్ చేసుకుందాం. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోండి. ఈ ఓవెన్ హీట్ అయ్యే వరకు మనం ట్రేలో బటర్ అప్లై చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా బటర్ని ట్రే అంతా బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదాని దీని మీద స్ప్రింకిల్ చేసుకొని ఆ మైదాని డస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన బిస్కెట్స్ ట్రేకి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ట్రేని మనం బ్రష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్స్ని ట్రే అంతా ప్లేస్ చేసుకోవాలి. అయితే ప్లేస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక్కో బిస్కెట్కి స్పేస్ ఉండేలాగా చూసుకుని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనము ఓవెన్లో ప్లేస్ చేసుకుందాం. ఓవెన్లో ప్లేస్ చేసుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 12 నుంచి 15 నిమిషాలు కుక్ చేయండి. ఈ కాజు పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాజు కన్సిస్టెన్సీని బట్టి మనం బిస్కెట్ కన్సిస్టెన్సీని జడ్జ్ చేయొచ్చు. వీడియోలో చూపించిన విధంగా మన కాజు మంచిగా బ్రౌన్ అయిపోతే బిస్కెట్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. చూసారా బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో? ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందామా? ఈ విధంగా చేసుకుంటే మన కాజు బిస్కెట్స్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడతారు. మన షాపుల్లో దొరికే బిస్కెట్ల కంటే 100 టైమ్స్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.